పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోడ్ సికింద్రాబాద్లో పోలీసుల విస్తృత తనిఖీలు. కవితను అడ్డుకున్న పోలీసులు, లైబ్రరీ వద్ద ఉద్రిక్తత. వైభవంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం. హైదరాబాద్ శివార్లో రేవ్ పార్టీ కలకలం. బైకులు పార్కు చేయొద్దు అన్నందుకు దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామంలో లక్ష్మణ్ అనే వ్యక్తి హత్య కలకలం రేపింది. గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో లక్ష్మణ్ శవాన్ని సంచిలో మూట కట్టి గుర్తు తెలియని వ్యక్తులు భూమిలో పాతిపెట్టారు. కుక్కలు పాలిథీన్ కవర్ తీయడంతో మృతదేహం బయటపడింది. 2 నెలల క్రితం కనిపించకుండా పోయిన లక్ష్మణ్ ఎముకల గూడు లభించడంతో పోలీసులు హత్యగా నిర్ధారించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో కూడా 4 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ వేణు 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరకపట్టిన ఏసీబీ డీఎస్పీ అతని వేలి ముద్రలు ఈ నోట్లకు సరిగా సరిపోవడంతో కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. నమస్తే అండి, నేను విజయ్ కుమార్ డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. మన కరీంనగర్ జిల్లాలో ఈరోజు సిరిసిల్ల పట్టణ తహసీల్దార్ ఆఫీస్లో మడిశెట్టి వేణుగోపాల్ సర్వేయర్ అండి, అండ్ ఆయన అసిస్టెంట్ సూర్యవంశీ అనే అబ్బాయి, వీళ్ళిద్దరూ నిన్న ఒక ల్యాండ్ సర్వే చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వడానికి టోటల్ 30,000 డిమాండ్ చేశారు. 30,000 డిమాండ్ చేసి కంప్లైంట్ దగ్గర నుంచి నిన్న సర్వే చేసి 10,000 రూపీస్ క్యాష్ రివార్డ్గా తీసుకున్నారు. అండ్ ఈ రోజు సర్టిఫికేట్ దాని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము 20,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. టోటల్ 30,000కి 20,000 యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు. సర్వేయర్ గారు తీసుకోలేదు చేతోటి, వాళ్ళ అసిస్టెంట్ ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోటి అబ్బాయి తీసుకొని పాకెట్ లో పెట్టుకున్నాడు, రైట్ పాకెట్ లో. రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఈ సూర్యవంశీ అనే అబ్బాయి దగ్గర
అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చాయి. ఈ సూర్యవంశీ ప్రైవేట్ అసిస్టెంట్ అండి ఇతనికి, గవర్నమెంట్ సర్వేయర్కి. అందుకని సూర్యవంశీని అండ్ సర్వేయర్ వేణుగోపాల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంకు పంపడం జరిగిందని, తాను కూడా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి 2 సార్లు తీసుకెళ్లానని, మన నంద్యాల జిల్లా పర్యటనకు వస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి కూడా బేడబుడగ జంగం ఎస్సీసీ రిజర్వేషన్ సమస్య తీసుకెళ్తానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. మంగళవారం నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం శ్రీనివాస నగర్లోని బుడగజంగం కాలనీలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పర్యటించి ప్రధానమంత్రి సభకు తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వచ్చి చూడండి, మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, దారుణంగా ఉందో చూడండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ప్రధానమంత్రి గారికి వాళ్ళ వినతి పత్రం ఏదైతే ఉందో, వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అందించమని రిక్వెస్ట్ చేయడము జరిగింది. ఇక్కడ బేడబుడగ జంగం వారు మనకు తెలిసిందే, పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు బుడగ జంగానికి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. బేడబుడగ జంగం వారు పాపం వాళ్ళు బుర్రకథలు పాడుకుంటూ నోమాడ్స్ అనమాట, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎంతో పేదరికంలో ఉన్నారు. ఏంటంటే రోజు బెగ్గింగ్, అడుపు తినే పరిస్థితి వీళ్ళకు ఉంది. ఈరోజు మనం పరిస్థితి గమనిస్తే చిన్న చిన్న కొట్టాలు కట్టుకొని గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉండడం మనం అందరం గమనించాలి. ఇక్కడ బేడబుడగ జంగంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా పార్లమెంట్లో చాలా బాగా చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. మామూలుగా వీళ్ళ పరిస్థితి ఎంత పేదరికంలో ఉన్నారు అంటే, వాళ్ళు చదువుకోలేని పరిస్థితి. కానీ వీళ్ళు చదువుకొని 100% మార్క్స్ 98%, 99% లేకపోతే స్టేట్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ కేవలము ఎస్సీ సర్టిఫికెట్ తీసేసినందుకు కారణంగా వీళ్లకు ఈ పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు చదువు దూరమై, ఉద్యోగాలు దూరమై ఎన్నో కష్టాలు పడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ మేము ఇస్తాము, ఎస్సీలో చేర్స్తాము అని మాట ఇవ్వడం జరిగింది. అది నేను కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ నుండి ఆర్జీఐకి వెళ్ళింది. ఆర్జీఐలో పెండింగ్ ఉంది. అది ఈ నెల, వచ్చే నెలలో ఖచ్చితంగా ఆర్జీఐ దగ్గరికి కూడా ముఖ్యులను తీసుకెళ్ళి నేను ఢిల్లీలో అసలు ఏంటి సమస్య అనేది మనం అందరూ, మాకైతే నమ్మకము ఇక్కడ బేడబుడగ జంగానికి నేను నా ఎంపీ పదవి పూర్తయ్యే లోపల వీళ్లకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని నా వంతు కష్టపడుతున్నాను. అట్లాగే సీఎం గారు మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నేను కూడా ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేస్తాను, వీళ్ళ వెంట నేను ఉంటాను, పోరాడతాను. అట్లే వీళ్ళ సమస్యలు ఏమున్నా సరే నా కుటుంబ సభ్యుల మాదిరిగా నేను వాళ్ళ సమస్యలు తీరుస్తాను. అట్లే ఇక్కడ మహిళలు చిన్న చిన్న ఆయిల్ ప్రాసెసింగ్ అని చెప్పి వాళ్ళు తెలిసి తెలియక చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక చిన్న ఫ్యాక్టరీ టైప్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అట్లా కొంచెం అవగాహన కల్పించి వీళ్ళతో ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ 16 తర్వాత వీళ్ళతో సమావేశం పెట్టి వీళ్ళకు ఒక దారి చూపించడం అయితే చేస్తాను. థ్యాంక్ యూ. తిరుమల పరకామణి చోరీకి సంబంధించి సిఐడి టీం విచారణ. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణ మొదలుపెట్టిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో విచారణ. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి పరిశీలించిన సిఐడి బృందం. పరకామణి చోరీ కేసు నమోదైన తిరుమల 1 టౌన్ పిఎస్ లో రికార్డు పరిశీలన. 2023 మార్చిలో తిరుమల శ్రీవారి ఆలయ పరికామణిలో చోరీ. $920 చోరీ చేస్తూ పట్టుబడిన టీటీడీ ఉద్యోగి రవికుమార్. చోరీ ఘటనలో టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకుని అప్పటి పాలకవర్గం కేసు మూసివేసిందని ఆరోపణలు. లోక్ అదాలత్లో రాజీ తర్వాత 14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చిన రవికుమార్. హైకోర్టు ఆదేశాలతో పరికామణి కేసు విచారణ మొదలుపెట్టిన సిఐడి.
నమస్తే గోవింద. మల్లోజుల దిలీప్ కామెంట్స్. మా బాబాయ్ మల్లోజుల వేణుగోపాలరావు జనజీవనంలోకి రావడం స్వాగతిస్తున్నాం. బాబాయ్కి పిల్లల యొక్క ప్రేమ, కుటుంబం యొక్క ప్రేమ, కుటుంబం కూడా బాబాయ్కి కుటుంబం యొక్క ప్రేమను కూడా దూరం చేసుకుని ఎంతో నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం పనిచేసేవాడు. మా నానమ్మ కూడా ఎన్నో ఏళ్లలో గత సంవత్సరమే ఆమె 2022లో జరిగిపోవడం జరిగింది. ఆమె పోయేసరికి కూడా ఒక్కసారైనా కూడా తన కొడుకులను చూసుకోవాలని ఎంతో మదన పడుతూ చివరికి ఆమె చనిపోవడం జరిగింది. ఫోటో తాత ఫోటో అవి తీసుకోండి అని నేను ఇప్పుడు బాబాయ్ 40 ఏళ్ల కింద అజ్ఞాతంలో వెళ్ళి ఇప్పుడు లొంగిపోయి ఇంటికి వస్తే మీకు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్స్? తప్పకుండా మేము దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే మేము పుట్టకముందే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తదనంతరము ఇద్దరు బాబాయిలను కూడా ఎన్నడూ కూడా మేము చూసి ఎరిగిన వాళ్ళం కాదు. బాబాయికి పిల్లల యొక్క ప్రేమ, కుటుంబం యొక్క ప్రేమ, అదేవిధంగా కుటుంబం కూడా బాబాయికి కుటుంబం యొక్క ప్రేమను కూడా దూరం చేసుకొని ఎంతో నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం పనిచేసిండు. వాస్తవంగా నానమ్మ అయినా కూడా ఇన్ని ఏళ్లలో గత సంవత్సరమే ఆమె 2022లో జరిగిపోవడం జరిగింది. ఆమె పోయేసరికి కూడా ఒక్కసారైనా కూడా తన కొడుకులను చూసుకోవాలి అని ఎంతో మదన పడుతూ చివరికి ఆమె జరిగిపోవడం జరిగింది. ఇవాళ వస్తున్నారు అని ఇంతమంది పాత్రికేయులు వచ్చి చెప్తూ ఉంటే ఒకవైపు నమ్మశక్యంగాను, మరోవైపు నమ్మశక్యం కాకుండా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యునిగా మా బాబాయి వచ్చేది ఉంటే తప్పకుండా హర్షిస్తాం, మేము సంతోషిస్తాం, స్వాగతిస్తాం. వృద్ధాప్యం వచ్చింది, ఇన్ని రోజులు తాను ఈ సమాజం కోసమే పాటుపడ్డాడు. వృద్ధాప్యం వచ్చింది, ఇప్పటికైనా కూడా వచ్చి కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశాఖలో ఏఐ హబ్ పెట్టుబడుల ఒప్పందం సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ కీలక ప్రకటన చేశారు. విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా మారుస్తామని, అమెరికా తర్వాత ఇదే అతిపెద్ద పెట్టుబడి అని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. కాగా అంతకుముందు $15 బిలియన్ల పెట్టుబడి అని వార్తలు వచ్చాయి. In Visakhapatnam. It's the largest AI hub that we are going to be investing in anywhere in the world outside of the US. It represents a capital investment over the next 5 years of $15 billion. And will scale to multiple gigawatts. It is a part of a global network of AI centers in 12 different countries, but it is, as I said, the largest one that we will be building anywhere in the world outside the US. In addition to that, we're also pleased that we will be making Visakhapatnam a global connectivity hub. We are bringing our subsea cable infrastructure and landing it in Visakhapatnam. We will be connecting that to our global subsea cable network. And with that, we see it not just becoming a landing station for a large number of cables, but also providing a digital backbone connecting different parts of India together. So we are not just bringing AI technology, but also a digital infrastructure through our subsea cable and network connectivity hub. Now you may ask, రేవ్ పార్టీ పట్టుకున్న రాచకొండ సాట్ పోలీసులు.
మహేశ్వరంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్స్లో పోలీసుల ఆపరేషన్. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు. ఫర్టిలైజర్ కంపెనీ వివిధ డీలర్లకు పార్టీ ఏర్పాటు. పార్టీలో లిక్కర్తో పాటు అమ్మాయిలను ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ కంపెనీ యజమాని. లిక్కర్ కోసం ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకున్న ఫర్టిలైజర్ కంపెనీ యజమాని. అమ్మాయిల డాన్సర్లు చట్ట విరుద్ధమన్న పోలీసులు. డైల్ 100 ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సాట్ పోలీసులు. పార్టీలో లిక్కర్తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వాళ్ళు మొత్తం 30 మంది ఉంటారు. లేడీస్ డాక్టర్ అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో బీజేపీ మైనార్టీ మోర్చా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అబ్దుల్ కలాంను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని మాధవ్ కోరారు. అబ్దుల్ కలాం చేసిన ప్రయోగాలు భారతదేశం ఉన్నత స్థాయిలో నిలిచే విధంగా చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆ మహనీయుడి ఆశయాలకు తగ్గట్టుగా విద్యార్థుల సమక్షంలో శ్రీ బాబురా రామకృష్ణ మహాశయ, శ్రీ బిట్ర శివనారాయణ గారు, ఎంపీ భారతీయ జనతా పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, శ్రీమతి సయ్యద్ శబానా గారు, శ్రీమతి సయ్యద్ శబానా ఖాన్ బాబు గారు, శ్రీ ఎల్లాం బాబు గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సయ్యద్ కరీముల్లా గారు, శ్రీ హుస్సేన్ అబ్దుల్ కలాం గారి ఆశయాన్ని సాధిద్దాం, 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 సాధిద్దాం. భారత్ మాతా కీ చాలా గొప్ప పరిణామం. విద్యార్థుల్ని మన అబ్దుల్ కలాం గారి యొక్క ఆయన యొక్క సేవా నిరతి, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విజన్ అన్నింటికీ ప్రజలతో పాల్పంచుకునే అవకాశం దొరికింది. ముఖ్యంగా ఆయన జీవిత చరమాంకంలో విద్యార్థులతో గడపాలి, 1,00,000 మంది విద్యార్థులతో కలిసి అనేక రకాల భావాలు, వాళ్ళ భావాలను అర్థం చేసుకోవాలి. యంగ్ మైండ్స్ ఇగ్నైట్ చేస్తే ప్రపంచం అద్భుతంగా తయారవుతుందని చెప్పి ఇగ్నైటింగ్ మైండ్స్ అనే పుస్తకం రాయటం, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పి మీ యొక్క హృదయంలో ఎప్పుడు కూడా నిరంతరం
జ్వాజ్వలమైన అగ్ని రగులుతూ ఉండాలి, నువ్వు ఆ శిఖరాగ్రానికి వెళ్ళాలి అని చెప్పి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం రాయటం. అలాగే మై మెమరీస్ విత్ ప్రముఖ్ స్వామీజీ ఏదైతే ఉందో అది కూడా ఈ దేశం యొక్క స్పిరిచువాలిటీని కూడా తెలియజేసే విధంగా, ఒక పక్క మిజైల్ మ్యాన్గా, ఇంకో పక్క శాటిలైట్స్ పైకి పంపించిన వ్యక్తిగా, ఇంకో పక్క దేశాన్ని ఒక డిటరెంట్ న్యూక్లియర్ శక్తిగా పొక్రన్ 2 అణు విస్ఫోటనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, ఇంకో పక్క దేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం. ఆయన చివరి వరకు ఒక డివోటెడ్ ముస్లింగా ఉంటూ, ఒక సున్నీ ముస్లింగా ఉంటూ రోజు 5 సార్లు నమాజ్ చేయటం, అలాగే రంజాన్ సమయంలో ఆయన ఫాస్టింగ్ ఉంటూ ఇంకో పక్క దేశానికి సంబంధించిన స్పిరిచువల్ నర్వ్ ఏదైతుందో దానికి సంబంధించిన వైభవం ఏదైతుందో తెలుసుకోవటం, భగవద్గీత సారాంశాన్ని కూడా ఆయన అందరికీ చెప్పటం. ఆ విధంగా భారతదేశం యొక్క నిజమైన ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. కనుక అతనికి నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క స్ఫూర్తి ప్రేరణ మన జీవితంలో కలుపుకొని భారతదేశం ఒక సమైక్య దేశంగా, ఒక సామరస్య దేశంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత 2047 కల్లా వికసిత భారతం అవ్వాలని చెప్పి ఆయన కలగన్నాడు, మన నరేంద్ర మోడీ గారు కలగంటున్నాడు. ఆ కలలో సాకారం చేసే విధంగా మనందరూ ప్రయాణం చేయాలి. శాంతి భద్రతల పరిరక్షణలో నిఘా నేత్రుల పాత్ర కీలకమన్నారు. వర్ధనపేట ఏసీపీ అంబట్ నర్సయ్య వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, వ్యాపార సముదాయాలు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఈ సందర్భంగా ఏసీపీ గుర్తు చేశారు. మైలారం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు కృషి చేయాలని ఆయన ప్రజలను ఈ సందర్భంగా కోరారు. రిజల్ట్ సరిపోతలేవి. సార్ చెట్లకు పోతాం లోపల సీను అంటే సేమ్ టైం మనకు, ఎందుకంటే మనం చెక్ చేసుకోవడానికి కాబట్టి సీసీ కెమెరాలు ఎక్కడైతే మనకి ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందో అందుబాటులోకి దాన్ని ఉపయోగించుకొని నేరాలు జరగకుండా చూసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా చూద్దాం అంటే సార్ చూద్దాం సార్. మరి జరిగింది. ఇంతకుముందు పెట్టినవి కూడా పని చేయకుండా పోయినాయి, మళ్ళీ కొత్తగా కూడా పనిచేసేలాగోవడం జరిగింది. అంతా మీ గ్రామ ప్రజల సహకారంతో ఈ గ్రామస్తులంతా చైతన్యవంతులై ముందుకొచ్చి మన గ్రామంలో ఎలాంటి నేరాలు జరిగినా కూడా వెంటనే దొరకబట్టేలాగా ఉండడానికి కోసము సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇట్లా మీరందరూ కూడా ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఆదర్శంగా నిలిచి ఇంకా కూడా ఎక్కువ ఎక్కడెక్కడైతే మనకు ఊళ్ళో ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో ఇంకా కూడా అక్కడొకటి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకనంటే సీసీ కెమెరా ఉంటే ఎలాంటి నేరాలు జరగకుండా చూడొచ్చు. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, అందరూ అబద్ధం ఆడొచ్చు. ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా సంఘటన జరిగినప్పుడు కానీ మీరంతా అబద్ధం ఆడొచ్చు, కానీ కెమెరా మాత్రం అబద్ధం ఆడదు. కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చాలామంది ఏమైనా నేరాలు చేయడానికి కూడా భయపడతారు. తర్వాత ఒక కెమెరా ఒక 100 మంది పోలీసులతో సమానం. ఎందుకనంటే పోలీసు వస్తున్నా భయపడతారో లేడో కానీ కెమెరా ఉన్నదని అంటే భయపడతాడు. ఇక్కడ మనం ఏం చేసినా దొరికిపోతామని. కాబట్టి అందరూ కూడా ముందుకొచ్చి ఇంకా కూడా మీ గ్రామంలో ఇంకా కొన్ని కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకొని వాడలో కూడా
ఎట్లాంటి గొడవ జరిగినా, ఎట్లాంటి నేరాలు జరిగినా, లేకపోతే దొంగతనాలు జరిగినా, ఏవి జరిగినా పట్టించడానికి కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఇంకా కొన్ని కెమెరాలు ఏర్పాటు చేయడానికి కోసము, తర్వాత మీ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఆదర్శంగా, అంటే మైలారం ప్రజలు అబ్బా కెమెరాలు పెట్టుకున్నారు చాలా, మనం కూడా మన ఊర్లో పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన మీ గ్రామం ద్వారా రావాలి. వచ్చి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.